స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. నిన్న క్లాస్లో మనం ఒక 6 డెఫినేషన్స్ని చెప్పుకునే ప్రయత్నం చేసాం. రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, కండక్టెన్స్, కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, ఇలాంటి డెఫినేషన్స్ అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మీకోసం నేను ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను స్టూడెంట్స్. జాగ్రత్తగా గమనించండి. అవేంటంటే మన దగ్గర ఒక 3 డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. LaCl, NaCl, KCl, ఇంకా మనం తీసుకుంటే RbCl, CaCl ఎక్సెట్రా. వీడేమంటాడంటే ఈ 4 ఎలక్ట్రోలైట్స్కి ఫ్యూజ్డ్ స్టేట్లో మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ కింద తీసుకున్నప్పుడు వాటి యొక్క కండక్టివిటీ ఆర్డర్, డియర్ స్టూడెంట్స్, వాటి యొక్క కండక్టివిటీ ఆర్డర్, అదే రకంగా యాక్వస్ స్టేట్లో తీసుకున్నప్పుడు వాటి యొక్క కండక్టివిటీ ఆర్డర్ నాకు చెప్పే ప్రయత్నం చేయమంటాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ బంగారం మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఆల్రెడీ ఫ్యూజ్డ్ స్టేట్ అంటే ఒక ఐడియా ఉంది. ఫ్యూజ్డ్ స్టేట్ అంటే అర్థం అందులో ఎటువంటి వాటర్ ఉండదు, కేవలం ఈ సాల్ట్స్ని హీట్ చేయడం ద్వారా మాత్రమే అవి లిక్విడ్ స్టేట్కి మారుతాయి. వీటన్నిటిలో కామన్గా ఉన్నది ఎవరు సార్? కామన్గా ఉన్నది యానయాన్ రా నాన్న. దాన్ని ఆల్రెడీ మనం Cl- చూపిస్తున్నాం. కాబట్టి ఇక కండక్టివిటీ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి సార్? కండక్టివిటీ కేవలం క్యాటయాన్స్ మీదే డిపెండ్ అవ్వాలి. Li+, Na+, K+, అదే రకంగా Cs+, కేవలం వీటి మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి పిల్లలు, ఓకేనా? సో వీటి మీద మాత్రమే డిపెండ్ అవుతున్నప్పుడు వీటిలో ఎవరు సార్ మోర్ కండక్టివిటీ ఇస్తారు మనకి అన్న క్వశ్చన్ వస్తే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాన్న, స్మాల్ సైజ్ అయాన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. స్మాల్ సైజ్ కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో స్పీడ్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అది కండక్ట్ చేసేటువంటి కండక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4గిట్లో స్మాల్ సైజ్ ఎవరు సార్? Li+, కాబట్టి దాని కండక్టివిటీ ఎక్కువ, తర్వాత Na+, తర్వాత K+, తర్వాత Cs+. అందువలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LiClని 1, ఇది 2, ఇది 3, ఇది 4 అని మనం అనుకుంటే ఫ్యూజ్డ్ స్టేట్లో కండక్టివిటీ ఆర్డర్ ఏంటి సార్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దాన్, 2 ఈజ్ గ్రేటర్ దాన్, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అవుతుంది అనమాట. ఇదే ఒకవేళ యాక్వస్ స్టేట్లో ఉంటే పరిస్థితి ఏంటి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ వన్. యాక్వస్ స్టేట్ అంటే అర్థం ఏంటి సార్? యాక్వస్ స్టేట్ అంటే అర్థం ఈ సాల్ట్స్ అన్నిటికీ కూడా నువ్వు వాటర్ కలపడం. ఎప్పుడైతే వాటర్ కలుపుతావో ఈ క్యాటయాన్స్ చుట్టూ కూడా Na+ అయాన్ చుట్టూ, K+ అయాన్ చుట్టూ, Cs+ అయాన్ చుట్టూ, ఓకేనా, వాటర్ మాలిక్యూల్స్ చేరుతాయి. వాటర్ మాలిక్యూల్స్ చేరే ప్రయత్నంలో ఎవరు ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకుంటారు అన్నది మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో చూసాం. ఎవరికి హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ అన్నది గుర్తుందా నాన్న? సో హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ వీ కాల్ నాట్ డైరెక్ట్లీ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ క్యాటయాన్ లేదా సైజ్ ఆఫ్ అయాన్. గుర్తుందా క్వశ్చన్ నీకు? లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్, వై సార్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు? లిథియం స్మాల్ సైజ్ సార్, సో ఇట్స్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ వెరీ వెరీ హై, ఇట్ అబ్జార్బ్ మోర్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని చెప్తావు. సో స్మాల్ సైజ్ అయాన్ అయితే గనక దాని హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువ ఉంటుందిరా నాన్న. హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువ ఉందంటే అర్థము అది ఎక్కువ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని తన వైపు అబ్జార్బ్ చేసుకుంటుంది డియర్ స్టూడెంట్స్. సో ఈ రకంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో లిథియం ప్లస్తో పోలిస్తే Na+ కేవలం తక్కువ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది. పొటాషియం ఇంకా తక్కువ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దీని అర్థం ఏంటంటే సైజు పెరిగే కొద్దీ కూడా హైడ్రేషన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతోంది. సో కాబట్టి ఇప్పుడు యాక్వస్ స్టేట్లో ఈ 4 అయాన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎవరు సార్ స్మాల్ సైజ్ అయాను అంటే లిథియం కాదు. లిథియం చుట్టూ 4 వాటర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల బిగ్ సైజ్ అయిపోయింది ఇది. సో ఇంక ఇప్పుడు స్మాల్ సైజ్ ఎవరు సార్? స్మాల్ సైజ్ Cgm+ అనమాట. సో ఇప్పుడు కండక్టివిటీ ఆర్డర్ అడిగితే గనక ఈ పైన ఉన్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది రివర్స్ అయ్యే పరిస్థితి రానన్నా. అంటే CsCl ఈజ్ గ్రేటర్ దాన్, KCl ఈజ్ గ్రేటర్ దాన్, NaCl ఈజ్ గ్రేటర్ దాన్ LiCl.
ఎందుకంటే యాక్వస్ స్టేట్లో అప్పటి వరకు స్మాల్ సైజ్ కింద ఉన్న అయాను తన హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉండడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకుని బిగ్ సైజ్ కింద కనబడుతోంది. ఎప్పుడైతే సైజు పెరిగిందో స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ ఎప్పుడైతే తగ్గిందో కండక్టివిటీ కూడా తగ్గుతుంది. సో కాబట్టి ఫ్యూజ్డ్ స్టేట్లో మ్యాక్సిమం కండక్టివిటీని చూపించిన Li ప్లస్ యాక్వస్ స్టేట్లో లార్జ్ సైజ్ అవడం వల్ల చాలా తక్కువ కండక్టివిటీని చూపించే ప్రయత్నం చేసింది. సో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అని అన్న మనకి ఈ కండక్టివిటీకి సంబంధించినటువంటి బిట్స్లో మనం ఆన్సర్ చేసేటప్పుడు. సో దీన్ని కొద్దిగా జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ఇవాళ నేను నీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి మరో టాపిక్ ఏంటంటే అన్న డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనరానన్న ఇది డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్. ఏంటి సార్ డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్? నేను ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రానన్న డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్. దానికన్నా ముందు నిన్న మనం ఒక గ్రాఫ్ గీసాం, గుర్తుందా నీకు? డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుని ఆ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్కి డియర్ స్టూడెంట్స్ వాటి యొక్క మోలార్ కండక్టివిటీస్కి లేదా ఈక్వివాలెంట్ కండక్టివిటీస్కి ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఈక్వివాలెంట్ కండక్టివిటీస్కి స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్కి మధ్య ఒక గ్రాఫ్ గీసే ప్రయత్నం చేయాలిరా నాన్న. సింపుల్గా మనం ఒక గ్రాఫ్ గీసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? దాన్నే మనం ఏమంటామంటే డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్ అంటాం. ఆ గ్రాఫ్లో వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న డ్రా చేసాం కదా నాన్న, ఎటువంటి గ్రాఫ్ వచ్చింది చూడు. నిన్న మనం డ్రా చేసినప్పుడు ఇది ఎవరెవరికిట, ఇక్కడేమో ల్యాండా ఈక్యూ తీసుకోమన్నాడు, ఈక్వివాలెంట్ కండక్టివిటీ. ఇక్కడేమో స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తీసుకోమన్నాడు. నిన్న నా క్లాస్లో క్లారిటీ వచ్చిందరా నాన్న నీకు? నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? కాన్సన్ట్రేషన్ కనుక ఇంక్రీజ్ అయితే స్పెసిఫిక్ కండక్టెన్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఈక్వివాలెంట్ కండక్టివిటీ కానీ లేదా మోలార్ కండక్టివిటీ కానీ రెండు గ్రాడ్యువల్గా ఏమవుతాయిరా నాన్న, డిక్రీజ్ అయ్యే పరిస్థితి. అందువల్ల నేను ఏం చెప్పానంటే ఇదిగోరా నాన్న ఇక్కడ ఒక కర్వ్ ఉంటుందిరా, డిఫరెంట్ కర్వ్స్ అనమాట. ఇదిగోరా నాన్న ఇక్కడ ఒక కర్వ్ ఉంటుందిరా, డిఫరెంట్ కర్వ్స్ అనమాట. ఇదిగోరా నాన్న ఇక్కడ ఒక కర్వ్ ఉంటుందిరా. ఇలా ఒక 3 కర్వ్లు ఇచ్చాను. ఇందులో ఫస్ట్ దాన్ని ఏమో యూని ఎలక్ట్రోలైట్ అన్నాం, అంటే KCl బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సెకండ్ దాన్ని ఏమో బై ఎలక్ట్రోలైట్ అన్నాం, అంటే NiSO4ని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. థర్డ్ దాన్ని ఏమో వీక్ ఎలక్ట్రోలైట్ అన్నాం, అంటే ఎస్టిక్ యాసిడ్ని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. ఆబ్జెక్టివ్లో ఇది భయంకరమైన బిట్టు. ఈ 3 కర్వ్స్ ఇచ్చేసి ఈ 3 కర్వ్స్ని ABC అని రిప్రజెంట్ చేసి ఏ ఎవరు, బి ఎవరు, సి ఎవరు అంటాడు. సో టాప్ మోస్ట్ కర్వ్ ఏమో 1:1 ఎలక్ట్రోలైట్ అనమాట, మిడిల్ కర్వ్ ఏమో 2:2 ఎలక్ట్రోలైట్ అనమాట. CH3COH ఏదైతే ఉందో ఇది వీక్ ఎలక్ట్రోలైట్ అనమాట. సార్ ఒకవేళ 1:2 ఎలక్ట్రోలైట్ అయితే ఎక్కడ ఉంటుంది సార్? ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది 1:2 ఎలక్ట్రోలైట్ అయితే. అర్థమవుతుందనన్న. ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే 1:2 2 అంటే ఛార్జ్ ఇంక్రీజ్ అవుతోంది. ఆర్ యూ గాట్ ఇట్ నాన్న? ఛార్జ్ ఇంక్రీజ్ అవుతోంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుందో హైడ్రేషన్ ఎంథాల్పీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పటి వరకు స్మాల్ సైజ్ కింద ఉన్నది బిగ్ సైజ్ కింద మారుతుంది. సో బిగ్ సైజ్ కింద ఎప్పుడైతే మారిందో కండక్టివిటీ ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. అందువల్ల 1:1 కన్నా 2:2 సార్స్ తక్కువ కండక్టివిటీని చూపిస్తాయి. ఓకేనా? సో 2:2 కన్నా వీక్ ఎలక్ట్రోలైట్స్ ఇంకా తక్కువ కండక్టివిటీ చూపిస్తాయి. వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఇవి మరి లెస్ డిసోసియేట్ కదా, అంత త్వరగా డిసోసియేట్ కావు కదా. అర్థమవుతుందన్న. సో ఇది డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్. వాడు ఏం చేస్తాడంటే డిబే హకల్ ఎన్స్గర్ ఈక్వేషన్ మనకి సింపుల్గా ఒక ఈక్వేషన్ ఇస్తాడు. λc = λ0 మైనస్ సమ్ a ఇంటూ √c అని. ఇక్కడ ఏ ఏంటి సార్? సందేహమే లేదురా నాన్న. హియర్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ వన్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ అంటాం మనం దీన్ని. దీని వాల్యూ కూడా నీకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను సింపుల్గా. 82.4/dt డియర్ స్టూడెంట్స్ ఇంటూ eta dear students whole power of plus 8.2 into 10 power 5/dt whole power 3/2 into dear students λ0. ఓకేనా? దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా కాన్స్టెంట్ ఏ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రన్ అన్న ఇది మనకి. ఓకేనా? అప్పుడప్పుడు ఏమైనా నేను బిట్స్ అడిగే ప్రయత్నం చేస్తే అడగచ్చు మనం.
ఇందులో ప్రతి టర్మ్ ఏంటనేది నీకు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డి అంటే అన్న డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ అనమాట. దిస్ ఈజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ అన్న 82.4/dt హోల్ పవర్ హాఫ్ ఇంటూ ఈటా ప్లస్ 8.2 ఇంటూ 10⁵/dt హోల్ పవర్ 3/2 ఇంటూ డెల్టా నాట్. డి ఏంటి సార్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ రానన్న, టీ ఏంటి సార్ కెల్విన్ టెంపరేచర్ రానన్న, ఈటా ఏంటి సార్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ రా. మీకు ఫిజిక్స్లో వస్తుంది ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అన్నది. సరే ల్యాండా సి ఏంటి సార్ ఇక్కడ ల్యాండా సి అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీరా. సార్ ల్యాండా నాట్ ఎవరు సార్ ఇక్కడ? ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది కేవలం ల్యాండా నాట్ గురించేరా నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. ఏంటి సార్ ల్యాండా నాట్ అంటే? ల్యాండా నాట్ అంటే రానన్న ఈక్వివాలెంట్ కండక్టివిటీయే, ఈక్వివాలెంట్ కండక్టివిటీయే. కానీ ఎక్కడో తెలుసా? ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర, ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. సార్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే ఏంటి సార్? అరే బంగారం, డైల్యూషన్కి కాన్సన్ట్రేషన్కి మధ్య రిలేషన్ ఏమిరా? డైల్యూషన్కి కాన్సన్ట్రేషన్కి మధ్య రిలేషన్ ఏమి? డైల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ కదా. మరి డైల్యూషన్ ఇన్ఫినిటీ అంటే కాన్సన్ట్రేషన్ ఏమవ్వాలి? జీరో కదా. 1/∞ జీరోయే కదరా. సో కాబట్టి ఇన్ఫినిట్ డైల్యూషన్ అంటే అర్థం ఏంటంటే జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర అనమాట, జీరో కాన్సన్ట్రేషన్ దగ్గర అనమాట. అందువల్లే ల్యాండా నాట్కి మరొక పేరు ఏంటంటే లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ, లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్, లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ. అందువల్ల మనం దాన్ని లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అని కూడా పిలిచే ప్రయత్నం చేస్తాం. అయితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇంట్రెస్టింగ్ వన్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూసావా నాన్న, KClలో NaSO4 రెండు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కదా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇది 0 రా నాన్న, ఇదేమో 1 రా, ఇదేమో 2 నాన్న, ఇదేమో 3 రా. గ్రాఫ్ ఇలా స్టార్ట్ అవుతుంది అనుకుందాం. మ్యాక్సిమం నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ వరకు చేయగలవో అంత కాన్సన్ట్రేషన్ వరకు కూడా గ్రాఫ్ గీసేస్తావు. కానీ 0 కాన్సన్ట్రేషన్ దగ్గర గ్రాఫ్ రాదు యాక్చువల్గా. అప్పుడు ఏం చేయాలి సార్ నువ్వు? అప్పుడు ఎక్స్ట్రాప్లిటేషన్ మెథడ్ చేయాలి. ఎక్స్ట్రాప్లిటేషన్ మెథడ్ అంటే ఒక స్కేలు పెన్సిల్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చిన గ్రాఫ్ని ఆ గ్రాఫ్ని ఏం చేయాలంటే ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయాలి నువ్వు, అంతే. అర్థమవుతుందా? ఇది ఎక్కడైతే మీట్ అయ్యిందో ఆ మీట్ అయినది 0 కాన్సన్ట్రేషన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈక్వివాలెంట్ కండక్టివిటీని నువ్వు ల్యాండా నాట్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అని పిలుస్తావు. అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనమాట. NaSO4 కూడా ఏం చేస్తాను సార్? NaSO4 కూడా ఇలా గ్రాఫ్ తీసుకుని కొద్దిగా ఈ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి, ఈ టైప్లో ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఏం చేస్తావు? డైరెక్ట్గా గ్రాఫ్ గీసే ప్రయత్నం చేసేస్తావు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి కూడా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్స్కి. వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క గ్రాఫ్ చూసావారా నాన్న? CH3COH గ్రాఫ్ ఎలా ఉందిరా? ఈ రకంగా ఉంది CH3COH యొక్క గ్రాఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్కి. అంటే ఈ రెండింటిని ఎక్స్ట్రాప్లిటేషన్ మెథడ్ ద్వారా నువ్వు కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. రెండు రైల్వే లైన్స్ లాగా పట్టాల్లాగా ప్యారలల్గా ఉన్నాయి. ఈ కర్వ్ వచ్చి ఈ కర్వ్ని మీట్ అయ్యే పరిస్థితి లేదు. అర్థమవుతుందా? అంటే ఈ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఏదైతే ఉందో, లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఈక్వివాలెంట్ కండక్టివిటీ కేవలం ఏ ఎలక్ట్రోలైట్స్కి క్యాలిక్యులేట్ చేయగలను సార్ నేనంటే కేవలం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలవు. వీక్ ఎలక్ట్రోలైట్స్కి గ్రాఫ్ ఇలా ఉంటుంది కాబట్టి ఇవి రెండు ఒకదానితో ఒకటి కలవవు కాబట్టి వీక్ ఎలక్ట్రోలైట్స్కి నువ్వు ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఈక్వివాలెంట్ కానీ మోలార్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం జరగదు. సో కాబట్టి డిబే-హకల్-అన్స్గర్ ఈక్వేషన్ ద్వారా లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని కేవలం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలిగావు. వీక్ ఎలక్ట్రోలైట్స్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు క్యాలిక్యులేట్ చేయలేకపోయావు డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎక్స్ట్రాప్లిటేషన్ మెథడ్ కేవలం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కే పాసిబుల్ అవుతుంది తప్ప వీక్ ఎలక్ట్రోలైట్స్కి పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు. అది గ్రాఫ్లో చాలా క్లియర్గా ఉంది నాన్న. నువ్వు ఒకసారి ఆ గ్రాఫ్ చూస్తే నీకు ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. అర్థమవుతుందా? వీక్ ఎలక్ట్రోలైట్స్కి అసలు పొరపాటును కూడా మనం గ్రాఫ్ ఎక్స్ట్రాప్లాట్ చేయలేము. ఇప్పుడు ఏదైతే మనం వీక్ ఎలక్ట్రోలైట్స్కి ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర మనం ఈక్వివాలెంట్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయలేదని చెప్పుకున్నామో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూస్ చేస్తున్నటువంటి లా ఏదైతే ఉందో అదేరా నాన్న ఇవాళ మనం డిస్కస్ చేస్తోంది కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్.
మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రానన్న, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, ఎస్ఏ క్వశ్చన్ రా, 8 మార్కుల క్వశ్చన్ ఇది మనకి. కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఓకేనా, నేను ఇక్కడ మీకు స్టార్లో చూపిస్తున్నాను దీన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏంటి సార్ కోల్రాష్ లా యొక్క మేజర్ ఇంపార్టెన్స్? ఒకే ఒక ఇంపార్టెన్స్, ఇందాక అక్కడ ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో ఇప్పుడు దాన్ని సాధించుకోవాలి మనం. అంటే మన టార్గెట్ ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో ఏనన్నా, వీక్ యాసిడ్స్ కానీ లేకపోతే వీక్ బేసిస్ కానీ ఏవన్నమాట. సో వీటికి కూడా మనం లాంబ్డా నాట్ ఈక్యూ లేదా లాంబ్డా నాట్ ఎం క్యాలిక్యులేట్ చేయగలగాలి. నాట్ అంటే ఏంటి సార్? నాట్ అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర. డిబే-హెకల్-లెన్స్కర్ ఈక్వేషన్ కేవలం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి మాత్రమే ఎక్స్ట్రాప్లేషన్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేయగలిగింది. వీక్ ఎలక్ట్రోలైట్స్ని పట్టించుకోలేదు ఇది. అదవుతుందనన్న. సో ఇప్పుడు మనం ఇటువంటి కోల్రాష్ లాని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయగలగాలన్న. సో కోల్రాష్ లా యొక్క మేజర్ స్టేట్మెంట్ ఏంటంటే బంగారం, కోల్రాష్ లా యొక్క మేజర్ స్టేట్మెంట్ ఏంటంటే ద కండక్టివిటీ ఆఫ్ వన్ అయాన్ ఈజ్ ఇండిపెండెంట్, dear students, independent on other ion with which it is associated, with which it is associated. very very interesting one rananna. దీని మీనింగ్ ఏంటంటే రా బంగారం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది నా దగ్గర, KCl ఉంది నా దగ్గర, RbCl ఉంది నా దగ్గర. సార్ ఇక్కడ Cl మైనస్ కండక్టివిటీ ఎంత, ఇక్కడ Cl మైనస్ కండక్టివిటీ ఎంత, ఇక్కడ Cl మైనస్ కండక్టివిటీ ఎంత అని క్వశ్చన్ వస్తే ఈ 3 సాల్ట్స్లోనూ Cl మైనస్ అయాన్ యొక్క కండక్టివిటీ సేమ్. అది Na ప్లస్ పక్కన ఉన్నా, K ప్లస్ పక్కన ఉన్నా, Rb ప్లస్ పక్కన ఉన్నా కండక్టివిటీలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో వన్ అయాన్ కండక్టివిటీ ఈజ్ ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ ఆన్ అదర్ అయాన్ విత్ విచ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ద గివెన్ సాల్ట్. ఆ ఇచ్చినటువంటి సాల్ట్లో ఆ అయాన్ ఎవరి పక్కన ఉన్నది అన్న దాని మీద డిపెండ్ కాదు అసలు. కండక్టివిటీ ఆఫ్ వన్ అయాన్, మై డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, కండక్టివిటీ ఆఫ్ వన్ అయాన్ ఈజ్ ఇండిపెండెంట్. దాని మీద డిపెండ్ అయిన స్టేట్మెంట్ కోల్రాష్ లా అనేది. ఓకేనా, స్టేట్మెంట్ ఏం చెప్తాడు సార్? స్టేట్మెంట్ చూడు ఎంత క్లియర్గా చెప్తాడో. నేను ఇక్కడ రాస్తాను, ఎస్ఏ క్వశ్చన్ కదా, స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాను. సో వాట్ ఈస్ స్టేట్మెంట్ గోయింగ్ ఆన్ హియర్ డియర్ స్టూడెంట్స్? ద ఈక్వివాలెంట్ conductivity or conductance of an electrolyte at infinite dilution, ikkada nanna infinite dilution దగ్గర is always algebraic sum of equivalent conductivities of its cation and anion at infinite dilution. Infinite dilution దగ్గర ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి క్యాటయాన్ మరియు యానయాన్ల యొక్క ఈక్వివాలెంట్ కండక్టివిటీకి ఈక్వల్ అవుతుంది. సో సింపుల్గా నీకోసం నేను ఏం చేస్తానండి, ఇక్కడ లాంబ్డా నాట్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ AB అనే ఎలక్ట్రోలైట్ తీసుకుంటే ఇది ఎవరెవరికి ఈక్వల్ అవుతుంది సార్? ఆల్జెబ్రిక్ సమ్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ ఇట్స్ క్యాటయాన్ అండ్ ఇట్స్ యానయాన్. అంటే డియర్ స్టూడెంట్స్, లాంబ్డా నాట్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ ఇట్స్ క్యాటయాన్ A ప్లస్ రనన్న, అదే రకంగా లాంబ్డా నాట్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ ఇట్స్ యానియాన్ B మైనస్ రా. ఇది కేవలం ఈక్వివాలెంట్ కండక్టివిటీకే కాదు, మనం మోలార్ కండక్టివిటీ కూడా రాయొచ్చు. ద సేమ్ ప్రిన్సిపల్ వీ హావ్ టు రైట్ మోలార్ కండక్టివిటీ. ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ NaCl we just consider. ఓకేనా, what it is sir? మోలార్ కండక్టివిటీ ఆఫ్ dear students Na plus ion and molar conductivity of dear students Cl minus ion. యాక్చువల్గా ఇండివిజువల్ అయాన్ కండక్టివిటీస్ని లాంబ్డాతో చూపిస్తాం, ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీని క్యాప్తో చూపిస్తాం. సో ఇది బేసిక్గా సింపుల్గా వాట్ ఈస్ కోల్రాష్ లా అన్నది సింపుల్ స్టేట్మెంట్.
ఒక ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర దాన్నే మనం లిమిటింగ్ అంటాం. లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ. లిమిటింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అంటే ద కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనమాట. ఈజ్ ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ ద ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ ఇట్స్ క్యాటయాన్ అండ్ యానియాన్. అయితే దీన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ నుంచి మనకి ఆబ్జెక్టివ్ స్టార్ట్ అవుతుంది బంగారం. నేను చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆబ్జెక్టివ్ని, నువ్వు జాగ్రత్తగా విను, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా చేయాలి ఇప్పుడు నీకు నేను, ఓకేనా? అసలు వాడి ఉద్దేశం ఏంటంటే, సార్ ఒక అయాన్కి లాంబ్డా నాట్ ఈక్యూకి లాంబ్డా నాట్ మోలార్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి సార్? అసలు రిలేషన్ ఏ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అన్న ఇది. సాధారణంగా నీకు నార్మాలిటీకి మొలారిటీకి తెలిసిన రిలేషన్ ఏమిరా? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇదేగా నువ్వు యాసిడ్ అండ్ బేసిస్లో నేర్చుకున్నది. నార్మాలిటీకి సంబంధించిన టర్మ్ ఏదిరా? ఇక్కడ నిన్న మనం క్లాసులో చూసాం. నార్మాలిటీకి సంబంధించిన టర్మ్ లాంబ్డా నాట్ ఈక్యూ, ఓకేనా? ఇదే కదరా నాన్న బేసిక్ ఫార్ములా. ఇక్కడ నార్మాలిటీకి సంబంధించిన టర్మ్ ఏమో మనం లాంబ్డా నాట్ ఈక్యూ అనుకుంటున్నాం. నేను మీకు లాంబ్డా ఈక్యూకి ఒక ఫార్ములా చెప్పాను, గుర్తుందా? K × 1000/n అని. ఐడియా ఉందారా? సో ఇప్పుడు ఇది లాంబ్డా ఈక్యూ నాన్న, లాంబ్డా నాట్ ఈక్యూ తీసుకో, ఏం పోయింది? K × 1000 నార్మాలిటీ ప్లేస్లో ఏం రాయొచ్చురా? మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ కదా. ఎన్ ఫ్యాక్టర్ ఇటు పట్టుకొచ్చేసాం అనుకోరా నాన్న, లాంబ్డా నాట్ ఈక్యూ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. K × 1000/m అంటే మరి లాంబ్డా మోలార్ కదా అది. అంటే సింపుల్ రిలేషన్ ఏంట్రా నాన్న? సింపుల్ రిలేషన్ మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు, డియర్ స్టూడెంట్స్, మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి సార్? డియర్ స్టూడెంట్స్, ఎన్ ఫ్యాక్టర్ అంటే చార్జ్ ఆన్ అయాన్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ వన్, చార్జ్ ఆన్ అయాన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను నీకు. నా దగ్గర లాంబ్డా నాట్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ Al+3 ఉందిరా, ఓకేనా? ఎంత సార్? Al+3 మీ దగ్గర ఉన్నది. ఎంతో కొంత వాల్యూ అనుకుందాం నాన్న, ఏం పోయింది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనుకుందాం రా. ఎక్స్ ఓమ్ ఇన్వర్స్ ఏనన్నా సెంటీమీటర్² మోల్ ఇన్వర్స్ అనుకుంటా. వాడు నన్ను ఏమడుగుతాడో తెలుసా? మరి అదే Al+3కి ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఎంత సార్ అంటాడు. లిమిటింగ్ మోలార్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఎంత సార్ అంటాడు, ఓకేనా? నేను రిలేషన్ ఏమేస్తాను? అరే లాంబ్డా m0m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఈక్యూ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ కదా. లాంబ్డా నాట్ m ఆల్రెడీ ఎక్స్ అని ఇచ్చాడు కదా, నేను లాంబ్డా నాట్ ఈక్యూ కట్టాలి కదా. అల్యూమినియం +3 అంటే ఛార్జ్ 3 కదా. సో కాబట్టి లాంబ్డా నాట్ ఎక్స్ ఈక్వివాలెంట్ ఏమైందిరా నాన్న? x/3 అయ్యింది. ఇదే క్వశ్చన్ని ఒకవేళ వాడు లాంబ్డా నాట్ ఈక్యూ ఇచ్చేస్తాడు నాకు, లాంబ్డా నాట్ ఈక్యూ ఇచ్చేస్తాడు. ఎవరికి సార్? Ba+2కి సమ్ y అనుకోమంటాడు. నాకు లాంబ్డా నాట్ మోలార్ కండక్టివిటీ చెప్తావా Ba+2కి అంటాడు. మోలార్ కండక్టివిటీ అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ ఎంతరా నాన్న? చార్జ్ 2 కదరా. ఈ రిలేషన్ ఇంపార్టెంట్ రా నాన్న మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ చేయడానికి. అర్థమవుతుందా? మోలార్ కండక్టివిటీకి ఈక్వివాలెంట్ కండక్టివిటీకి మధ్య ఉన్న రిలేషన్ చెప్పండి అంటే ఇదిగో నువ్వు ఈ రిలేషన్ చెప్పాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ కింద మనం రాసే ప్రయత్నంలో ఒక్కోసారి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, లాంబ్డా నాట్ ఈక్యూ ఆఫ్, డియర్ స్టూడెంట్స్, CaCl2 తీసుకోమంటాడు మనల్ని. ఎవరెవరి సమ్కి ఈక్వల్ అవుతుందో చెప్పమంటాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ అయితే నాన్న, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ అయితే గనక దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? ఇక్కడ డైరెక్ట్గా Ca+2 ప్లస్ లాంబ్డా నాట్ ఈక్యూ ఆఫ్ Cl- రాసేయచ్చు. అర్థమవుతుందన్న, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీని తీసుకున్నప్పుడు నువ్వు ఎటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ని కన్సిడర్ చేయక్కర్లా. ఎందుకంటే నువ్వు రాసింది ఖచ్చితంగా నార్మాలిటీయే కదా, ఇంకా నెంబర్ ఆఫ్ మోల్స్తో ఎటువంటి పని ఉండదు. ఒకవేళ అలా కాకుండా నాన్న దీనినే ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కండక్టివిటీలో చెప్పమంటే గనక లాంబ్డా నాట్ ఈక్యూనే జాగ్రత్తగా గమనించు. లాంబ్డా నాట్ ఈక్యూ CaCl2నే నాకు మోలార్ కండక్టివిటీస్లో చెప్పమంటే గనక లాంబ్డా నాట్ ఈక్యూ ఆఫ్ Ca+2 మోలార్ కండక్టివిటీలో ఏమవుతుందిరా నాన్న అంటే నువ్వు మళ్ళీ ఈ ఫార్ములా దగ్గరికి రావాలి. ఏంటి ఫార్ములా? లాంబ్డా నాట్ m ఈజ్ ఈక్వల్ టు
లాంబ్డా నాట్ ఈక్యూ ఇంటూ ఛార్జ్ ఫ్యాక్టర్ 2 కదా. అవునానన్నా? అంటే ఇప్పుడు లాంబ్డా నాట్ ఈక్యూ ప్లేస్లో నువ్వు ఏం రాయించురానన్నా, లాంబ్డా నాట్ m/2 రాయొచ్చు కదా. అంటే లాంబ్డా నాట్ m ఆఫ్ Ca ప్లస్ 2 బై ఎంత రాయించురానన్నా 2. సార్ ఇక్కడ ఏముంది రానన్నా, ఇంకా లాంబ్డా నాట్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ Cl మైనస్ ఏ. ఎందుకంటే ఛార్జ్ 1 కదరా, ఛార్జ్ 1 అయింది అనుకోనన్నా, లాంబ్డా నాట్ m అయినా లాంబ్డా నాట్ ఈక్యూ అయినా రెండు ఒకటే కదా బంగారం, రెండు ఒకటే కదరా. పేపర్ బయటికి వెళ్ళిందేమోనన్నా కదా, ఇంతకుముందు చెప్పింది అర్థమైందన్న. ఇది ఈ పేపర్ ఇందాక కవర్ అయినట్లు లేదు. Ca ప్లస్ 2 కదరా, రిలేషన్ ఏంట్రా, లాంబ్డా నాట్ m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఈక్యూ ఇంటూ 2 కదా, ఛార్జ్ 2 కదా. మరి అప్పుడు లాంబ్డా నాట్ ఈక్యూ ఏమవుతుంది చూడు, లాంబ్డా నాట్ m/2 కదా, అదే రాశాను అక్కడ. బంగారం అర్థమవుతుందా? ఓకేనా. అందువలన వాడు ఏమంటాడంటే, సింపుల్ ఫామ్లో ఏం చెప్తాడంటే, నువ్వు ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ రాస్తున్నప్పుడు ఏదన్నా సాల్ట్కి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ AX BY అనే సాల్ట్కి నువ్వు రాస్తున్నప్పుడు లాంబ్డా నాట్ ఎమ్స్ని కనుక నువ్వు కన్సిడర్ చేస్తే లాంబ్డా నాట్ A ప్లస్ Y ప్లస్ లాంబ్డా నాట్ M B మైనస్ X, అప్పుడు ఏం చేయాలో తెలుసా, బై ఎంత వేయాలో తెలుసురానన్న, వాటి కోఎఫిషియెంట్స్ టర్మ్ వేయాలి. అర్థమవుతుందనన్న, అప్పుడే కదా మరి దాని ఛార్జ్కి ఈక్వల్ అవుతుంది అది. ఓకేనా. అంటే ఏం వేయాలిరానన్న, ఇక్కడ ప్లస్ Y కాబట్టి బై Y వేయాలి, ఇక్కడ మైనస్ X కాబట్టి బై X వేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు బంగారం, పొరపాటును కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సరేనా. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు నీ కోసం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. లాంబ్డా నాట్ ఈక్యూ ఆఫ్ AlCl3 ఉందనుకో, ఇప్పుడు ఎలా రాస్తావు చూడు, లాంబ్డా మోలార్ కనెక్టివిటీ టర్మ్స్లో లాంబ్డా m Al ప్లస్ 3 రాసేస్తావు. ఓకేనా. కానీ 3 ఉంది కాబట్టి బై 3 వేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు రానన్న, లాంబ్డా నాట్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ Cl మైనస్ రాస్తావు, బై 1 కాబట్టి 1 వేస్తావు. ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ని మోలార్ కండక్టివిటీ టర్మ్స్లో అయితే ఇలా చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అలా కాకుండా, సార్ అసలు నాకు ఈక్వివాలెంట్ కండక్టివిటీ కాదు, నాకు మోలార్ కండక్టివిటీయే కావాలి అంటాడు. మోలార్ కండక్టివిటీ ఆఫ్ CaCl2a కావాలంటాడు. మోలార్ కండక్టివిటీ ఆఫ్ CaCl2a కావాలనుకోనన్నా, అప్పుడు ఏం చేయాలరా నువ్వు, లాంబ్డా నాట్ m ఆఫ్ Ca ప్లస్ 2, ఓకేనా, లాంబ్డా నాట్ m ఆఫ్ Cl మైనస్. ఇప్పుడు ఏ కోఎఫిషియంట్ ఉంటే ఆ కోఎఫిషియంట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా, 2 Cl మైనస్లు ఉన్నాయి, 2 Cl మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వేయాలి. ఎప్పుడు ఇది మోలార్ కండక్టివిటీ రాస్తున్నప్పుడు. బై ఎప్పుడు వేయాలి సార్, బై ఎప్పుడు వేయాలి, ఈక్వివాలెంట్ కండక్టివిటీ రాస్తున్నప్పుడు. ఇవి రెండు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయగలగాలి. అర్థమవుతుందన్న, అప్పుడు నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ అయ్యే పరిస్థితి. ఇవి చూడు, మనకి ఆబ్జెక్టివ్లో ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాడు వీడు. ఆబ్జెక్టివ్లో ఒక చిన్న ప్రాబ్లం కనబడుతుందో చూడు అక్కడ నీకు. నేను ఇప్పుడు ఒకసారి నీకు ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించు. ఏమంటున్నాడు వాడు, క్యాలిక్యులేట్ లాంబ్డా నాట్ m. ప్రాబ్లం కనబడుతుందా అమ్మా, దిస్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 13. వెయిట్ నాన్న, కనబడుతుందో చూడు నాన్న, ఎగ్జాంపుల్ 13. లాంబ్డా నాట్ m కట్టమంటున్నాడు. ఎవరెవరికి, CaCl2కి MgSO4కి. ఈ 4 వాల్యూస్ ఇచ్చేట నీకు, లాంబ్డా నాట్ m కదరా కట్టమంది నిన్ను. ఇంక నీకు భయం ఎందుకురా, లాంబ్డా నాట్ m కట్టమన్నప్పుడు లాంబ్డా నాట్ m ఆఫ్ CaCl2 కట్టమన్నాడు. అంటే లాంబ్డా నాట్ m ఆఫ్ Ca ప్లస్ 2 రా, ఓకేనా, ప్లస్ 2 Cl మైనస్ కదరా, 2 ఇంటూ లాంబ్డా నాట్ m ఆఫ్ Cl మైనస్ నాన్న. Ca ప్లస్ 2 వాల్యూ ఎంత ఇచ్చాడో చూడు, 119 ఓకేనా, అంటే 119 ప్లస్ 2 ఇంటూ 76.3. క్లియరా నాన్న. ఇది ఎప్పుడు రా, ఇది లాంబ్డా నాట్ m కట్టమంటే ఇలా చేస్తావు నువ్వు. సార్ ఒకవేళ వాడు ఎగ్జామ్లో నన్ను లాంబ్డా నాట్ ఈక్యూ కట్టమంటే సార్ ఇప్పుడు అక్కడికే వస్తున్నా నేను బంగారం, చాలా జాగ్రత్తగా గమనించు. లాంబ్డా నాట్ m ఆఫ్ CaCl2 how many times to lambda naught equivalent of CaCl2? Very interesting one.
సో మోలార్ కండక్టివిటీకి ఈక్వివాలెంట్ కండక్టివిటీకి మనం రాసే రిలేషన్ n ఫ్యాక్టర్ ఏ. n ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి సార్? n ఫ్యాక్టర్ అంటే చార్జ్ ఆన్ అయాన్. CaCl2 అనుకోనన్న Ca+2 రా, దాంతో పాటుగా 2Cl-, అంతే కదా. సో ఇక్కడైనా చార్జ్ 2నే, అదే రకంగా ఇక్కడైనా చార్జ్ 2నే, ఎక్కడైనా చార్జ్ 2నే. సో కాబట్టి λ0 m ఆఫ్ CaCl2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ λ0 eq ఆఫ్ CaCl2. సార్ λ0 m ఆఫ్ AlCl3 హౌ మెనీ టైమ్స్ టు λ0 eq ఆఫ్ AlCl3 సార్? 3 టైమ్స్. సార్ λ0 m ఆఫ్ Al2SO4 thrice how many times to λ0 eq of Al2SO4 thrice sir? Very interesting one. ఇది ఎన్ని టైమ్స్ సార్? ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది? Al2SO4 thrice అంట, జాగ్రత్తగా చూడు. Al2SO4 thrice అంటే టోటల్ n ఫ్యాక్టర్ చెప్పాలి. Al ఏమో +3, SO4 ఏమో -2, అంతేనారా? చార్జ్ బ్యాలెన్స్ అవ్వలేదు కదా, కాబట్టి ఇదేమో ఇంటూ 2, ఇదేమో ఇంటూ 3. స్టాయికోమెట్రీలో చేసావు కదా, +6 -6. సో కాబట్టి n ఫ్యాక్టర్ ఎంతరా? 6. అర్థమవుతుందారా నాన్న? సో ఈ రకంగా మనం ఈక్వివాలెంట్ కండక్టివిటీకి మోలార్ కండక్టివిటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయగలగాలి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డియర్ స్టూడెంట్స్. ఇవాళ కేవలం నేను నీకు అందుకనే కోల్రాష్ల యొక్క స్టేట్మెంట్ని మాత్రమే ఇవ్వగలిగాను నాన్న నీకు ఇవాళ నేను. ఇది కేవలం ఇంట్రడక్షన్ కోల్రాష్ల స్టేట్మెంట్ మీద. దీని మీద ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రేపొద్దున క్లాస్లో నేను ఒకసారి మళ్ళీ మీకు ఈ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ బుక్స్లో నేను ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను క్వశ్చన్స్. సార్ మీరు చెప్తున్నవన్నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏనా, ఎలా అడుగుతాడు సార్ ఈ క్వశ్చన్స్ని అని, ఓకేనా? నేను ఒకసారి నీకు వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే నీకు కాస్త క్లారిటీ ఉంటుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని. ఇవి చూసావా? ఈ క్వశ్చన్స్ అన్నీ చూసావా? ఇక్కడ గమనించావా ఈ క్వశ్చన్స్ అన్నీ? λ0 మోలార్ కండక్టివిటీ ఆఫ్ Na+ ఇచ్చాడు, λ0 ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ Va+2 ఇచ్చాడు, λ0 ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ SO4 - 2 ఇచ్చాడు, ఓకేనా? ఈ కిందేమో ఈ వాల్యూస్ అన్నీ కట్టమంటున్నాడు, ఓకేనా? చూడు ఎలా అడుగుతున్నాడు చూడు. వాడు λ0 మోలార్ ఇచ్చాడు రా Al+3కి, ఇక్కడేమో λ0 ఈక్వివాలెంట్ కట్ అంటాడు. అదవుతుందా? మరి మోలార్ ఇచ్చినప్పుడు ఈక్వివాలెంట్ ఎలా కడతాం సార్? 300/3 కదరా, అవునా? అంటే ఆన్సర్ ఎంత అవ్వాలిరా? 100 కదా. ఇలాంటి నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటున్నా నేను ఈక్వివాలెంట్ కండక్టివిటీకి మోలార్ కండక్టివిటీకి. అదవుతుందా నాన్న? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. స్క్రీన్ షాట్ తీసుకుని నువ్వేమన్నా ప్రయత్నం చేయగలిగితే ఈ బిట్స్ అన్నిటినీ ప్రయత్నం చేయి. నేను స్లోగా మూవ్ చేస్తాను, ఓకేనా? నువ్వు స్క్రీన్ షాట్స్ తీసుకుని వాడు ఎలా చేశాడు సార్, నేను కూడా చేయగలనా లేదా, నేను చేసింది వాడు చేసింది ఒకటేనా, ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఓకేనా? స్క్రీన్ షాట్స్ తీసుకుంటే నీకు క్లారిటీ వస్తుంది. ఏనన్నా జూమ్ పెంచినా పోనీ స్క్రీన్ షాట్ వస్తుందా చూడు. ఇది క్వశ్చన్, వెయిట్ ఇది క్వశ్చన్, ఓకేనా? సో ఇది వాడు మనల్ని కట్టమంటుంది అనమాట. నేను స్లోగా మూవ్ చేస్తున్నాను, సొల్యూషన్ కూడా మూవ్ చేస్తున్నాను, గమనించు. ఇది ఒకసారి ప్రయత్నం చేయి. రేపు పొద్దున్న క్లాస్లో ఇంకాస్త క్లారిటీ వస్తుంది, ఓకేనా నాన్న? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.